లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. చూడగోరెదా దేవ మందిర వర్ణములను చూడగోరెదా, చూడ నాకు నాశగలదు సుందర వర్ణములవి, చూడనాదు ప్రాణమెంత సొమ్మసిల్లుచున్నదా, చూడగోరెదా దేవ మందిర వర్ణములను చూడగోరెదా. నీదు నివాసములు చూడనెంత రమ్యమైదనరా, నీదు నివాసములు చూడనెంత రమ్యమైదనరా, నాదు హృదయమునకు నానందమిచ్చు నిపుడు నెపుడు, చూడగోరెదా దేవ మందిర వర్ణములను చూడగోరెదా. జీవము గల ప్రభుని చూడ జీవినాలో కేక వేసే, జీవము గల ప్రభుని చూడ జీవినాలో కేక వేసే, కోవెలలకు దొరికి గూటి తావు నీ మందిరమున చూడగోరెదా దేవ మందిర వర్ణములను చూడగోరెదా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మనందరి జీవితాల్లో దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు అన్న ఆ అభయాన్ని ఆయన మనకు అనుగ్రహించి మన భయాన్ని ఆయన పారదోలుతున్నాడు. ఆయన అభయహస్తము మన చేయి పట్టుకొని శ్రమల్లో, ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య క్షేమకరమైన ప్రాణాన్ని కొనసాగింపచేస్తున్నాడు. అలా మన క్షేమానికి ఆధారమైన దేవుని కృపాహస్తాన్ని పట్టుకొని ఈ దినమంతయు మన జీవిత ప్రయాణాన్ని కొనసాగింపచేద్దాం. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. రండి
ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేక దీవెనకరమైన అంశములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నేటి వాక్యం కొరకు మేము నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మా జీవిత అనుభవాల్లో మేము ఎదుర్కొంటున్న సవాళ్ళు కానీ సమస్యలు కానీ వాటి ప్రభావం నుంచి తప్పించబడాలంటే అన్నిటికన్నా బలవంతుడైన దేవా నిన్ను ఆశ్రయించాలి, నిన్ను వెంబడించాలి. ఆ అనుభవాన్ని నాకు మాకు నిరంతరము అనుగ్రహించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 17 నుంచి 19 వరకు మనం చదువుకుందాం. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులైండగా వారి వశము నుంచి ఆయనను రక్షించను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చును. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. ఈ వాక్య భాగం అనగా నిన్నటి దినము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నాసికారంధ్రములోంచి ఊపిరిని వడిగా విడిచినప్పుడు ఆ వేడికి ఆ సమస్యలు ఏ రీతిగా ఆవిరైపోయాయో ఆ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ క్రమంలో తన సమస్య ఎటువంటి జటిలమైనదో తెలియచేయటానికి దావీదు భక్తుడు వాడిన పదం ఏంటంటే, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులైండగా వారి వశం నుంచి ఆయన రక్షించి. సో ఆ దేవుడు నన్ను రక్షించింది బలహీనుల్లోంచి కాదు, బలవంతులైన వారు, నాకంటే బలిష్ఠులైన వారు, బలత్కారులు, అటువంటి వారి వశం నుంచి. ఒకసారి ఆలోచిద్దాం. సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు దగ్గర పరివారం ఉంది, సైన్యం ఉంది. దావీదు దగ్గర ఎవరు లేరు, బాలుడు. అప్పటికి అనగా మీకాల్తో వివాహమైంది. అంతవరకు మంచి యవనస్తుడు బహుశా. కానీ అతడు రాజు కాదు, రాజరికపు యంత్రాంగం లేదు, అలాగే ఆలోచన చెప్పే మంత్రాంగం కూడా లేదు. ఆ అదుల్లాము గుహలో దావీదు ఉన్నప్పుడు అతని దగ్గర దాదాపు 400 మంది, అందరూ ఇబ్బంది కలిగిన వారు అక్కడ చేరి, అనగా వారి సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో వారు ఉన్న, అనగా ఆ బలత్కారుల చేతిలో బలవంతం చేయబడ్డ వారందరూ కూడా తప్పించుకుని వచ్చి దావీదును ఆశ్రయించారు. విచిత్రం ఏంటంటే, దావీదు తను తాను రక్షించుకోవడానికి పారిపోతుంటే ఒక బలహీనుని వారు వెంబడించారు. కొన్ని 100 మంది ఆ దావీదును వెంబడించారు. దావీదు ఎక్కడికి వెళ్తే, దావీదు నీతోనే మా ప్రయాణం, నాకే సమస్యలు ఉన్నాయి, నేనే పారిపోతున్నానంటే నీతో పాటు మేము కూడా, మా సమస్యలు మావి, నీ సమస్యలు నీ, కానీ అందరి సమస్యలను నీ దేవుడు రక్షిస్తాడు కాబట్టి నీవే మా నాయకుడవు. సో దావీదు దగ్గర ఉన్న వారందరూ కూడా బలహీనులు, ఇబ్బంది కలవారు అనే మాట రాయబడింది అక్కడ. వారందరూ బలహీనులు, శక్తిహీనులు, నిస్సహాయులు. మరొక నిస్సహాయుని వెంబడించారు. సో ఈ 2 వర్గాలను ఒకసారి మనం ఆలోచిస్తే, సౌలు రాజు, దావీదు ఆఫ్టర్ ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక కాపరి. దావీదు దగ్గర యుద్ధ కవచాలు ధరించిన సైన్యం ఉంది. సౌలు దగ్గర యుద్ధ కవచాలు ధరించిన సైన్యం ఉంది. దావీదు దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అమాయకులు ఉన్నారు. సౌలు దగ్గర పవర్ ఉంది, దావీదు దగ్గర పవర్ లేదు. సరికదా, శ్రమలే ఉన్నాయి. కాబట్టి ఈ 2 వర్గాలను, అదే రీతిగా అబ్షలోం కాలంలో కూడా దావీదు దగ్గర ఉన్నట్టే అహీతోపేలు లాంటి మంచి మంచి సలహాలు ఇచ్చేవారు.
అలాగే దావీదు సైన్యంలో మంచి శూరులైన వారు అబ్షాలోమును అనుసరించారు. సో దావీదు దగ్గర ఉన్న వారందరూ అక్కడికి వెళ్ళి అబ్షాలోమును దావీదు మీదకి తిరుగుబాటు చేయడానికి ప్రోత్సహించారు. ఆఖరికి దావీదును చంపటానికి చేసే ప్రయత్నంలో, ఆ ప్రణాళికలో, ఆ ఆలోచనలో అబ్షాలోమును సమ్మతింపచేస్తారు. అటువంటి క్రూర అనుభవాల మధ్య డేవిడ్ ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తి. కానీ ఇక్కడ వాడిన పదం ఏంటంటే, నన్ను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా ఆయన వారి వశం నుంచి ఆయన నన్ను రక్షించింది. గతంలో నేను మరి ఇక్కడో మరి ఎక్కడో మరో ప్రోగ్రాంలో చెప్పాను, దేవుడు బలవంతుడు, మనము బలహీనులను. కానీ మనకన్నా మనల్ని వేధించే సమస్యలు సృష్టించే సాతాను మనకన్నా బలవంతుడు, అపవాది మనకన్నా బలవంతుడు. వాడి కుట్రల ముందు, వాడి యొక్క ప్రణాళికల ముందు, ప్రయత్నాల ముందు మనం నిస్సహాయులమే. అపవాది యొక్క ప్రణాళికలు చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి మనకన్నా బలవంతుడైనటువంటి అపవాదిని జయించాలంటే అందరికన్నా బలవంతుడైన దేవుని ఆశ్రయించాలి. నీ శక్తితో, నీ సామర్థ్యముతో, నీ జ్ఞానముతో, నీ వివేకముతో, నీ తెలివితేటలతో ఈ అపవాదిని జయించలేము. ఎందుకంటే వాడు నీకన్నా శక్తిమంతుడు. నీ ఆలోచనలు గుర్తెరిగి వాటికి ముందుగానే అడ్డుపుల్లలు వేసే అటువంటి సామర్థ్యత కలిగిన వాడు. కాబట్టి వాడిని జయించాలంటే దేవుని శక్తిని ఆశ్రయించాలి. సో సౌలు దావీదు కన్నా బలవంతుడు, అబ్షాలోము ఆసనంలో దావీదు కన్నా బలవంతుడు. కాబట్టి ఆ బలవంతులు, బలత్కారులు, బలిష్ఠులైన వారు వశంలోంచి ఆయనను రక్షించారు. ఇన్ కంటిన్యూషన్ ఆయన అంటాడు, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఎన్నిసార్లు సౌలు దావీదును తరుముకుంటూ వచ్చాడండి. ఆఖరికి దావీదు చేతికి చిక్కాడు. అయినప్పటికీ దావీదు అతనికి హింస కలిగించలేదు, హాని కలిగించలేదు. సో దావీదు దేవుని చేత ఎన్నిక చేయబడి ఆ గొల్యాతును సంహరించినప్పుడు ఆ స్త్రీలందరూ గాన ప్రతిగానాల చేత దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని కొనియాడిన ఆ క్షణం మొదలుకొని సౌలు మరణించేంత వరకు సౌలు యొక్క ప్రధాన శత్రువు దావీదు. సౌలు యొక్క టార్గెట్ దావీదు. ఫిలిస్తీన్లు ఎటుపోయారో, మిగతా వారు ఎటుపోయారో తెలియదు. హి వాజ్ ఆఫ్టర్ డేవిడ్. దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వాడిని సంహరించాలని ప్రయత్నం చేసే ఆ సౌలు యొక్క విచిత్రమైన ఆలోచన. ఎందుకంటే దావీదును ఎన్నుకున్న దేవుడు దావీదు పక్షమున ఉండగా దావీదుకు హాని చేయగలడా సౌలు? స్మాల్ ఇష్యూ, ఆ మాత్రం తెలుసుకోలేకపోయాడు. అలాగే నన్ను విడిచిపెట్టి దావీదును ఎన్నుకున్నాడు దేవుడు. కాబట్టి ఆ దైవుని చిత్తాన్ని అంగీకరించి నిమ్మకున్నట్లయితే, అనగా సైలెంట్గా ఉన్నట్లయితే సౌలుకు దేవుడు వేరే రీతిగా ఒక పర్యవసానం కానీ లేకపోతే క్షమాపణ కానీ కలిగించి ఉండే అవకాశం ఉన్నాయి. కానీ క్షమాపణ అడగడానికి బదులుగా, దేవుని చిత్తాన్ని అంగీకరించడానికి బదులుగా, దేవుని చిత్తానుసారమైన వ్యక్తిని సంహరిస్తే నా సమస్య తొలగిపోతుందనే పిచ్చి ఆలోచన సౌలు కలిగింది. దావీదు అంటాడు, దేవుడు నన్ను ఆదుకున్నాడు అంటాడు. ఆ ఆదుకున్న ఆ దేవుడు 19వ వచనం చూడండి, విశాలమైన స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చును, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. విశాలమైన స్థలం. దేవుడు ఉన్నది ఉన్నత స్థలము. ఆ ఉన్నత స్థలములో నుంచి చేయి చాచి నన్ను పట్టుకొని విశాల స్థలమున ఆయన నన్ను మరి తోడుకొని వచ్చాడు. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాడు. కొత్త నిబంధన పరిభాషలో దేవుని యందు విశ్వసించిన విశ్వాసుల జీవితాల్లో ఇరుకు మార్గం. సో ఇరుకు మార్గము, విశాల మార్గము రెండూ ఉంటాయి.
ఆ విశాల మార్గంలో అనేక మంది వెళ్తూ ఉంటారు, ఇరుకు మార్గంలో కొద్దరే వెళ్తారు. ఆ దారి సంకుచితంగా ఉంటుంది, సంక్షిప్తంగా ఉంటుంది. కానీ ఆ ఇరుకు మార్గమున ప్రవేశించినప్పుడు విశాలమైన ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటుంది. విశాల మార్గంలో ప్రవేశించిన వారికి ఇరుకు ప్రపంచం అనగా నరక ప్రపంచం ఉంటుంది. కాబట్టి దావీదు జీవితంలో ఆయన ఇరుకులో ఉన్నాడు. ఆయన అందుకే ఆ 4వ కీర్తన చూడండి. 4వ కీర్తనలో దావీదు కీర్తిస్తూ, నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము, ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడవు నీవే. ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడవు నీవే. సో దేవుని ప్రజగా, దేవుని బిడ్డలుగా ఆ ఇరుకు, ఇబ్బందికరమైన అనుభవాలలో మనం కొనసాగుతుంటాం. కొన్నిసార్లు అవి ఆ ఇబ్బందిని తట్టుకోలేక వై లార్డ్ అని ప్రశ్నించిన అనుభవాలు కూడా ఉంటాయి. నాకే ఎందుకు, నేను నీ మార్గంలో ఉన్నానే, నీ చిత్తం చొప్పున ప్రవర్తిస్తున్నానే, నీవు నన్ను ఏర్పరచుకున్నావే, నీవు నన్ను నియమించావే. చాలాసార్లు దైవ సేవకులకు కూడా ఈ ప్రశ్న వస్తుంది. ఎందుకంటే దేవుడు పిలిచాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు నియమించాడు, దేవుని పనిలో ఉన్నాను. దేవుని పనిలో నేనుండగా ఈ లోకము నన్ను ద్వేషిస్తుంది, అపహసిస్తుంది, అవమానపరుస్తుంది. వై లార్డ్, నీ చిత్తము చొప్పున ఏర్పరచబడ్డ నాకు ఈ లోకము ద్వారా ఎందుకు ఈ శ్రమలు అని ప్రశ్నించిన అనుభవాలు కూడా దైవ సేవకుల జీవితాల్లో ఉంటాయి. కానీ స్వయంగా చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ అంటూ. లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా మీరు ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే మిమ్మల్ని ద్వేషించకముందు ఆ లోకము, అనగా మిమ్మల్ని ద్వేషించింది అని మీరు చెబుతున్న ఆ లోకము ముందుగా నన్ను ద్వేషించింది. వారు ద్వేషించిన నన్ను మీరు వెంబడిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ద్వేషించడంలో ఆశ్చర్యం లేదు. సో దేవుని చేత ఎన్నిక చేయబడిన దావీదును బలవంతులైన వారు, బలత్కారులైన వారు, బలిష్ఠులైన వారు హింసించ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట, ఇక్కడ దావీదు చెప్పిన మాట, ఆయన నన్ను రక్షించెను, నన్ను ఆదుకొనును, అదే రీతిగా విశాల స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చాను. విశాల స్థలమునకు ఆయనను తోడుకొని వచ్చాను. సో ప్రారంభము క్లిష్టంగానే ఉంటుంది, సంక్షిప్తంగానే ఉంటుంది. కానీ దాని యొక్క కొనసాగింపులో ఆ శ్రమ అనుభవాన్ని అనుభవిస్తూ ముందుకు సాగినప్పుడు రిజల్ట్స్ చాలా ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒకవేళ శ్రమల గుండా నీవు ప్రయాణం చేస్తున్నావేమో, దావీదు మనతో మాట్లాడుతున్నాడు, మనకు ఉపదేశం చేస్తున్నాడు, మనకు ఊరట కలిగింప చేస్తున్నాడు. ఆ దేవుడు నన్ను రక్షించాడని, ఆ దేవుడు బలిష్ఠుల చేతిలోంచి నన్ను ఆదుకున్నాడని, విశాల స్థలమునకు తోడుకొని వచ్చాడని, ఆ ఉన్నత స్థలం నుంచి చేయి చాచి నన్ను పట్టుకొని లేవనెత్తి ఆ విశాలమైన స్థలములో నన్ను నిలబెట్టాడు. అది కేవలము దావీదు భక్తుల అనుభవం మాత్రమే కాదండి. పాత నిబంధనల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల జీవిత సాక్ష్యాలు, సాదృశ్యాలు, అనుభవాలు, ఆమె వెంబడించిన విశ్వాసుల జీవితాలు, శ్రమలు కనబడుతున్నాయి భౌతిక ప్రపంచానికి. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం, ఆదిమ సంఘ కాలంలో సంఘాన్ని హింసించుటకు రోమన్ ప్రభుత్వం అనేక మంది విశ్వాసులను చెరలో వేసినప్పుడు 86 సంవత్సరాల వృద్ధుడు, పోలికార్ప్ అనుకుంటాను అతని పేరు, నాకు మర్చిపోయారు, సారీ, చెరలో వేయబడ్డప్పుడు ఆ సైనికుడు అంటాడు, ఎందుకయ్యా ఈ వయసులో నీకు అవసరమా ఈ విశ్వాసం ఈ వయసులో? యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి సరెండర్ అయిపోవచ్చు కదా అంటే, అతను ఆ సైనికునితో చెప్పిన, ఆ విశ్వాస చెప్పిన మాట ఏంటంటే, నా దేహాన్ని ఈ చెరసాల బంధించింది, కానీ నా ఆత్మ పరలోకంలో దేవునితో విహరిస్తుంది. నీ నేత్రాలకు నేను బంధించబడిన వాడను, కానీ నా ఆధ్యాత్మిక అనుభవాల్లో నేను
ఆ విశాలమైన స్థలంలో నా దేవునితో విహరిస్తున్నాను అంట. 86 సంవత్సరాలు నన్ను విడిచిపెట్టని దేవుణ్ణి ఈ మిగిలిన స్వల్పకాలము ఆ జీవితం కొరకు నేను విడిచిపెడతానా? ఇంతకాలము నన్ను విడిచిపెట్టని దేవుణ్ణి ముందున్న కాలం కొరకు నేను విడిచిపెడతానా? ఓ సైనికుడా, నీ చెరసాల నా దేహాన్ని మాత్రమే బంధించిందయ్యా, కానీ నా ఆత్మ దేవుని సన్నిధిలో విహరిస్తుంది. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. విశ్వాసి నీ జీవిత అనుభవాల్లో దేవుడు అనుగ్రహించే ఒక శ్రేష్టమైన ధన్యత. ఆ బలిష్ఠుల చేతిలోంచి, బలాత్కారుల చేతిలోంచి నిన్ను రక్షించి విడిపించి ఉన్నత స్థలం నుంచి చేయి చాచి పట్టుకొని విశాల స్థలములో ఆయన నిన్ను నిలబెడతాడు. నమ్ముచున్నావా? నమ్ముట నీ వల్లైతే నమ్మువాని జీవితంలో ఈ అనుభవం వాస్తవం, భవిష్యత్ దర్శనం. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోని అంశాల ప్రభావం మేము అధ్యయనం చేస్తున్నప్పుడు ఎంతో ఊరట, ఎంతో ఆనందం కలిగింపచేస్తుంది. అటువంటి శ్రేష్టమైన దేవ మీకు స్తుతులు చెల్లిస్తూ, మా జీవిత అనుభవాల్లో కూడా ప్రభా ఇటువంటి కలిగినప్పుడు మేము కూడా విశ్వాసంలో బలపరచబట్టకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.